చేగువేరా హంగామా శాంతి థియేటర్లో నారాయణగూడ. మొత్తం చేగువేరా కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. మ్యామ్ ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. చెగువేరా గారి బయోపిక్ అన్నమాట. అండ్ ఎందుకంటే చాలామందికి ఈ కాలంలో వాళ్ళకి ఏంటంటే ఎంజాయ్మెంట్స్ తప్ప పాతకాలంలో ఎట్లా ఉంది ఏంటి, మన నాయకులు ఎవరు, వాటి గురించి సరిగా తెలియకపోవచ్చు. ఎవరో ఒకళ్ళు ఇలా ధైర్యం చేసి ఈ విధంగా తీయడం వల్ల ఏంటంటే మన ఫ్యూచర్ కిడ్స్కి మన వాళ్ళకి కూడా పాతకాలంలో మనకి స్వాతంత్రం కోసం ఎవరు ఏం చేశారు అనేది చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇది ఆయన బయోపిక్ అన్నమాట. నిజంగా ఈ మూవీలో అయితే కనుక కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ లొకేషన్స్ కానీ ఆ ఎండన కానీ సో అంత వాళ్ళు పడిన శ్రమ కానీ సో రియల్లీ ఇట్స్ సో గ్రేట్. నార్మల్ సినిమాలు ఎవరైనా చూస్తారండి, ఎందుకంటే ఏ చెడు ఉంటే మనుషులు అటువైపు ఎక్కువ మోల్డ్ అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, మంచి మూవీస్కి, దేశభక్తికి సంబంధించిన మూవీస్కి జనాలు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈ రోజున వీఆర్ హ్యాపీ అంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలకు తెగించి చేసిన ఫలితాన్ని మనం ఇప్పుడు హ్యాపీగా ఆనందిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ చెగువేరా అనే మూవీని ఖచ్చితంగా చూడండి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చూసిన తర్వాత మనలో కూడా ఒక మంచి అంటే ఏదైనా నెగిటివ్ ఉంటే పోయి ఒక మంచి వైబ్స్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా ఈ మూవీని అందరూ చూసి ఆదరించండి. మంచి మెసేజ్ ఉంది అండ్ ఇట్స్ సో గుడ్ మూవీ. పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఉన్నది మేడం, లోపల ఏమన్నా సీన్స్ ఉన్నాయా? సారీ అలా ఏం లేదండి, కాకపోతే మనందరికీ తెలిసిందే కదా. సో పవన్ సార్ కూడా ఇట్లాగే ఈ విధంగా ఇన్స్పిరేషన్స్ తోటే పార్టీ విధంగా కానీ సో ఆ విధంగా అనమాట, దాని గురించి ఉంది. కానీ పవన్ సార్ అట్లా ఏం లేదు. బట్ అంతా చెగువేరా బయో. పవన్ కళ్యాణ్ గారు చెగువేరా గారి ఫ్యాన్, అందుకోసమే ఆయన ఫోటో వేశారు పోస్టర్ పైన. ఓకే సార్, అలాగే మన తెలుగు వీరులు ఉన్నారు, ఇండియన్ వీరులు ఉన్నారు, కాకుండా చెగువేరా గారి స్టోరీ తీసుకోవడానికి కారణం? మన తెలుగు వీరులు సినిమాలు చాలా తీశారు కదా. అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు కదా, సూపర్ స్టార్. చెగువేరా అనే ఆయన గ్లోబల్ లీడర్. మనకు చాలా మంది గ్లోబల్ లీడర్స్ ఉన్నారు. మన ఏషియాలో తీసుకుంటే మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఆఫ్రికాలో తీసుకుంటే నెల్సన్ మండేలా ఉన్నారు, యూరోప్ లో తీసుకుంటే మదర్ తెరీసా. అలాగే ఈయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి అనమాట. ఆయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి చెగువేరా. చాలా బాగుంది. ఆయన ప్రజల కోసం ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకి చాలా స్వేచ్ఛ, స్వాతంత్రం అన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన దేశానికే కాదు, అర్జెంటీనాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. 200 దేశాలు ఉన్నాయి మనకి ప్రపంచంలో, అందరికీ తెలుసు. సినిమా అయితే చాలా బాగుంది. అక్కడ కర్నూలు నల్లమల్ల ఫారెస్ట్ లో తీశారంట. కడప కుర్రాడు సభావత్ నాయక్. ఈ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. 1.5 కోటి పెట్టి తీశారంట. మూవీ అయితే చాలా బాగుంది. చాలా ఇన్స్పైర్ అయ్యాం మేమంతా. అబ్బా ఇట్లాంటి లీడర్స్ కూడా ఉన్నారా అని అనిపించింది మాకు. అంతా మొత్తం ట్రైబల్ స్టోరీ, మొత్తం అడవిలోనే తీశారు. ప్రజల కోసం అనమాట, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే చిత్రం ఇది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చెగువేరా గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు చెగువేరా గారికి. ఇండియాలో ఫస్ట్ టైం చెగువేరా బయోపిక్ తీశారు. సో ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. నాకు ఆ ప్రొడ్యూసర్ హీరో కూడా బాగా పరిచయం. వాళ్ళే మాకు టికెట్లు ఇచ్చారు. స్వాతి నాయుడికి నా ఉప్పల్ బాల్ కూడా ఇచ్చారు. కాకపోతే ఆయన లేట్ అయిపోయినాడు, ట్రాఫిక్ ఎక్కువ ఉందంట. లేకుంటే తను కూడా రావాల్సింది. అందరూ తప్పకుండా చూడండి. లో బడ్జెట్ సినిమాల్ని, చిన్న సినిమాల్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. మనందరం కూడా సపోర్ట్ చేయాలి. హీరో గారు లేరు ఇప్పటి వరకు, మాతో మాట్లాడారు, ఫోటోలు కూడా దిగారు. సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆయన ఇప్పుడు. సో సినిమా అయితే చాలా బాగుందండి. చాలా న్యాచురల్గా ఉంది, ఎక్కడ ఆర్టిఫిషియల్గా లేదు.